2026 ఐపీఎల్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ 20 మ్యాచ్లకి మాత్రమే షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఎస్ఆర్హెచ్ కి 4 మ్యాచ్లు ఉంటే ఈ 4 మ్యాచ్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా 300 కొట్టేలా కనిపిస్తుంది. ముందైతే షెడ్యూల్ చూద్దాం, తర్వాత 300 కొడుతుందా లేదని డిస్కస్ చేద్దాం. మార్చ్ 28 ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. అది కూడా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. సెకండ్ మ్యాచ్ ఏప్రిల్ 2 కేకేఆర్ తో ఈడెన్ గార్డెన్స్ లో ఉంది. థర్డ్ మ్యాచ్ ఏప్రిల్ 5 ఎల్ఎస్జీ తో హైదరాబాద్ లో ఉంది. అండ్ ఫోర్త్ మ్యాచ్ ఏప్రిల్ 11 పంజాబ్ తో చండీగఢ్ లో ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ చూస్తే ఆర్సీబీతో ఉంది. అండ్ ఆర్సీబీ మీద ఎస్ఆర్హెచ్ కి చాలా మంచి రికార్డ్ ఉంది. ప్రతిసారి ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం ఆర్సీబీని ఓడించింది. 2024 లో ఈ టూ టీమ్స్ కి మధ్య చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ టీం ఏకంగా 287 రన్స్ కొట్టేసింది. ఐపీఎల్ లో ఇదే హై స్కోర్ గా ఉంది. అండ్ ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ చిన్నస్వామిలో ఇదే ఆడడం. 2025 లో చిన్నస్వామిలో మ్యాచ్ అవ్వలేదు, లక్నోలో పెట్టారు. ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం 231 రన్స్ కొట్టేసింది. అండ్ ఆర్సీబీ టీం 189 రన్స్ కి అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 300 కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇక్కడ బౌండరీ లైన్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఈ గ్రౌండ్ లో చాలా సార్లు హైయెస్ట్ స్కోర్స్ నమోదయ్యాయి. ప్రెసెంట్ హైయెస్ట్ స్కోర్ కూడా 287 ఈ గ్రౌండ్ లో వచ్చింది. అండ్ ఇంతకు ముందు ఆర్సీబీ కొట్టిన 265 రన్స్ కూడా ఈ గ్రౌండ్ లో వచ్చింది. సెకండ్ మ్యాచ్ వస్తే కేకేఆర్ తో ఉంది ఈడెన్ గార్డెన్స్ లో. 2025 లో ఈ గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ టీం పెద్ద మార్జిన్ తో ఓడిపోయింది. కానీ ఇదే గ్రౌండ్ లో 2024 లో ఎస్ఆర్హెచ్ టీం ప్లేయర్స్ ని కాటేరమ్మ కొడుకులను పెరగడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అగ్రెసివ్ ఇంటెంట్ ఈ మ్యాచ్ తోనే స్టార్ట్ అయింది. అండ్ ఎస్ఆర్హెచ్ టీం ఆ సీజన్ లో ఫైనల్ కి కూడా వెళ్లారు. 2025 లో ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ని కేకేఆర్ కి అగెన్స్ట్ గాడి ఏకంగా 278 రన్స్ కొట్టేశారు. అండ్ కేకేఆర్ ని 110 రన్స్ తేడాతో ఓడించారు. థర్డ్ మ్యాచ్ ఎల్ఎస్జీ తో హైదరాబాద్ లో ఉంది. చివరిసారిగా ఈ టూ టీమ్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్జీ టీం 205 రన్స్ కొట్టే ఎస్ఆర్హెచ్ టీం 18.2 ఓవర్స్ లో టార్గెట్ ని చేస్ చేశారు. అభిషేక్ శర్మ 20 బాల్స్ లో 59 రన్స్ కొట్టేశాడు. ఎల్ఎస్జీ కి అగెన్స్ట్ గా ఎస్ఆర్హెచ్ టీం కి మంచి మెమరీస్ ఉన్నాయి. 2024 లో ఎల్ఎస్జీ వాళ్ళు 20 ఓవర్స్ లో 160+ రన్స్ కొట్టేస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 10 ఓవర్స్ లో టార్గెట్ ని చేస్ చేశారు. ఫోర్త్ మ్యాచ్ పంజాబ్ తో ఉంది. లాస్ట్ ఇయర్ పంజాబ్ కి అండ్ ఎస్ఆర్హెచ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టీం 245 రన్స్ స్కోర్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీం 18.3 ఓవర్స్ లోనే టార్గెట్ ని చేస్ చేసింది. అభిషేక్ శర్మ 55 బాల్స్ లో 141 రన్స్ కొట్టేశాడు. ఈ 4 టీమ్స్ కి అగెన్స్ట్ గా ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు ఆడిన చివరి మ్యాచ్ లో గెలిచారు, అది కూడా డామినేట్ చేసి. ఈ 4 టీంలు కూడా పెద్దగా మారలేదు. సో ఎస్ఆర్హెచ్ టీం ఇదే డామినెన్స్ ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా 300 కొట్టే ఛాన్స్ ఉంది. మరి ఎస్ఆర్హెచ్ టీం 300 కొట్టడం లేదు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పలకని హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పలకని గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.